గుడ్ మార్నింగ్. నేను జయరాం. అంటే ఇప్పుడు ఎక్కడ ఏదైనా కూడా తెలంగాణలో ఏ అంశం మీద కూడా తెలంగాణలో ఉన్న పాలన మీద సో తెలంగాణలో ఉన్న ప్రతిపక్షానికంటే కూడా పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే టెన్షన్తో చచ్చిపోతున్నట్టుంది పరిస్థితులను గమనించినట్టు అయితే. మొన్న విజయసాయి రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. ఆయన ఏమంటారంటే రేవంత్ గవర్నమెంట్ పడిపోతుంది 6 నెలల లోపల. సో ఈయన జ్యోతిష్యం చెప్పడం ఒక బాధ్యతగా తీసుకున్నాడు. సో ఆ జ్యోతిష్యంలో భాగం లోపల బీజేపీని ఇన్స్పైర్ చేయడానిక, లేకపోతే బీజేపీ మెప్పు పొందడానిక, బీఆర్ఎస్తోని దోస్తీ కటీఫ్ కాకుండా కాపాడుకోవడం తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ షర్మిల భయానికో లేకపోతే రేవంత్ తాకిడికో తెలియదు. కానీ పరిస్థితులు మారేసి ప్రతిపక్షాల కూడా మాకు సంబంధం లేదనేది విషయం పక్కన పెట్టేసి పక్క రాష్ట్రంలో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం మాత్రం చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులను మనతో ప్యానల్లోకి ఇన్వైట్ చేద్దాం. అన్నా గుడ్ మార్నింగ్. గంధం రాములు గారిని మనం ఇన్వైట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అన్న, శుభోదయం. అలాగనే కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారిని డిస్కషన్కి ఇన్వైట్ చేద్దాం. అన్నా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రాములు అన్న, ఇది విషయం ఏంటంటే మొన్న విజయసాయి రెడ్డి జనరల్గా ఎవరైనా ఒక పక్క రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనో ఏమైనా అంశాలు ఉంటే అవి తీసుకుంటారు, లేదు అనుకుంటే డిస్కస్ చేసుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం, సో ఏదైనా కూడా విధి విధానాలు కావచ్చు లేకపోతే ఇంకే అంశాల్లో కూడా ఆ డిస్కషన్లు పక్కన పెట్టేసి ఏకంగా విజయసాయి రెడ్డి పార్లమెంట్ లోపల ప్రభుత్వమే కోల్పోతుంది అంటున్నారు. సో ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం, ఎవరిని ముప్పు పొందడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేసిన అనుకోవచ్చు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ఆయన ఉన్న పెద్దలకు మీకు నమస్కారం అన్న. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు తర్వాత ఇప్పుడు నిన్న మనం జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి వారు మాట్లాడుతున్నటువంటి అంశాలు మరి అసందర్భిత సందర్భంగా మాట్లాడుతున్న అంశాలు ఉంటాయి. ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కట్టి ప్రజలు వారికి పూర్తి మెజార్టీ ఇచ్చి వారికి అధికారం ఇచ్చినప్పుడు వారి సంక్షేమం మీద మరి వారు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మరి ఏదో మాట్లాడడం, మరి గత నవంబర్ 28 తారీఖు రోజున జరిగినటువంటి సంఘటన మరి మరోసారి గుర్తు చేసుకుంటూ ఈసారి రమ్మను పక్క ఎంతైనా సీఎం ఇరుగు పొరుగు సీఎంలను ఇరుగు పొరుగు ప్రభుత్వాలను గౌరవించవలసిన ముఖ్యమంత్రి గారు మరి వారు ఇప్పుడు దమ్ముంటే రమ్మను జగన్ను అని మాట్లాడినట్టు సందర్భం కాబట్టి దీనికి ఉద్దేశించి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన అంశం ఉంటుంది. ఈ అంశం వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయం, మా పార్టీ కానీ మరి పార్టీ ఆలోచన కానీ సంబంధం లేని అంశం. అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా సేమ్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూడా కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆ విధమైన కామెంట్లే చేసిండు. అదిగో ప్రభుత్వం కూలిపోతుంది, ఇదిగో ప్రభుత్వం కూలిపోతుంది, ఇప్పుడు కూలిపోతుంది, అప్పుడు కూలిపోతుంది ఒక మైండ్ గేమ్. అంటే జనాన్ని పక్కదోవ పట్టించేసి ఒక మైండ్ గేమ్ డిస్టర్బ్ చేయడం కోసం పనికొస్తే తప్పితే ప్రభుత్వాన్ని కూల్చే అంత సినిమా ఏం లేదు. అది అందరి దృష్టి నుంచి ప్రభుత్వం మెజార్టీలో ఉన్నప్పుడు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేయాలంటే ఎవరి ప్రభుత్వాన్ని ఎవరైనా కూల్చేయచ్చు. అంటే ఈ డ్రామా అంతా మైండ్ గేమ్ అంతా ఆడటం లోపల ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం? బీజేపీనేనా? ఇప్పుడు మైండ్ గేమ్ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు వైసీపీ. కూల్చివేస్తామనే పదం ఎక్కడ వాడలేదండి. కూల్చివేస్తామనే పదం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాంట్లో టోటల్గా 420 హామీలు ఉన్నావో ఆ 420 హామీలు చేయని పక్షాన ప్రజలే దీన్ని తిరస్కరిస్తారు అనేటువంటి ఆలోచనతో మాటలు కానీ మేము బీఆర్ఎస్ పార్టీగా కూరగొడతాం, మేము పడగొడతాం, వాళ్ళ పార్టీలో మరి తగాదాలు పెడతాం, నేల కూలుస్తాం అనేటువంటి సంభాషణ ఎక్కడ రాలేదు. కాకపోతే 6 నెలల లోపల ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలే కావచ్చు, వీరు ఇచ్చిన పథకాలే కావచ్చు, వీరు చెప్పినటువంటి సంక్షేమ ఫలాలు చేయని పక్షాల అప్పుడు ఉన్న పరిస్థితి మారే పరిస్థితి ఉంటుంది అని మాత్రం చెప్పారు. కానీ మేము కూలగొడతామనే మాట ఎక్కడ మాట్లాడలేదు. ఎవరైనా కూడా పల్లరాజు మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం మరి అప్పుల పాలైంది, అప్పులు ఉన్నాయి అన్నటువంటి మాట ఇప్పుడు చెప్పడం ఏంది? ఎప్పుడో కాగు నివేదిక ఇచ్చింది.
అన్న ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ పొద్దాక అన్న ఒక నిమిషము కేటీఆర్ పొద్దాక 420 హామీలు 420 హామీలతో పాటు 420 హామీలు పెట్టాడు. అంటే బాగా బహుశా కేటీఆర్కి బాగా కలిసి వచ్చే వాడేమో. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులంతా చేసింది 420 పనులే. వాడిని ముంచడము, వీళ్ళు లేపడము, అమ్ముకోవడము, తెచ్చుకోవడము, ముంచేయడము, ఈ 420 పనులు బీఆర్ఎస్ నాయకులు చేయడం అంటే ఎవరు లేడు. ఆల్మోస్ట్ అదే రియల్ ఎస్టేట్ దందాలో 420 పనులు చేసిండ్రు, అధికారంలో 420 పనులు చేసిండ్రు, అన్ని ఇస్తామని చెప్పి 420 పనులు చేసిండ్రు, ప్రతి ఒక్కరిని చీట్ చేసే లోపల ముందున్నారు. అంటే ఈ 420 బీఆర్ఎస్ బాగా కలిసి వచ్చిన వాడా? 420 అనేది వాళ్ళ పథకాలు ఇచ్చేటువంటి అంశాలు, వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు తెచ్చారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ. 420 అనేది 420 అంశాలు పెట్టారు. దాన్ని ఇంగ్లీష్లో 420. ఆ 420 అమలు చేయండి అని మాటతో చెప్పారు. ఇదైతే మీరు అన్నట్లు దగా చేశారు, మరి కేసీఆర్ గారు వీళ్ళంతా మోసం చేశారు, అవినీతి చేశారని అబద్ధాలు చెప్పి రాజాన్ని గద్దెనెక్కిండ్రు. మరి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు చేసిన అంశం ఏంది? ఈ రాష్ట్రంలో సిఐడి ఉంది, మరి దేశంలోన సిబిఐ ఉంది, ఈడీ ఉంది, విచారణ చేయించాలి, విచారణ చేపట్టాలి, అధికార యంత్రాంగం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది, జ్యుడిషియల్ సెక్టార్ ఉంది. మరి ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాడుకొని ఇదేదో నిరూపణ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ అధికారంకి వచ్చారు, మరి వారు అన్న ఒక విషయం ఏంటంటే రాములన్న ఏదో ఒకటి మాట్లాడితే అధికారం ఇవ్వరు. మనం చేసిన పనులను మనం ఒక నిమిషం ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఏమీ ఓట్లు వేయరు. మనం చేసే పనులు అంటే మనం చేసిన 420 పనులు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, అదొక 420. ఇక్కడ కేజీ నుంచి పీజీ ఉచిత విద్య లేదు, అదొక 420. దళిత సీఎం చేస్తామన్నారు, అదొక 420. సో యూత్కి వచ్చేసి వాళ్ళకు అత్యున్నతమైన స్థితిని క్రియేట్ చేస్తామన్నారు, అదో 420. జాబ్ కార్డు ఇస్తామన్నారు, అదొక 420. టీఎస్పీఎస్ విషయంలో జరిగిన మోసాలన్నీ అదొక 420. ఇక భూములను కబ్జా చేసి అమ్ముకోవడంలో 420. ఉప్పల భూములలో 420, మియాపూర్ భూములలో 420, ఎక్కడ భూములు కబడితే అక్కడ ఖర్చులు వేయడం 420. ఇక్కడ మన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మినిస్టర్లు కూడా 420 పనులే చేసిన అనేది ప్రజలు నమ్మేళ్ళు. ఈ 420 పనులు చేసిన తర్వాత ప్రజలు ఓట్లు కాంగ్రెస్కి వేసి మ్యాండేట్ చేసిండ్రు. మళ్ళీ అదే 420ని నమ్ముకున్నారు అంటే ఇక ఇంతకంటే 420 విషయాలు ఏమైనా మనం శివకుమార్ అని మాట్లాడదాం. మీరు అన్నట్టుగా శివన్న ఇప్పుడు ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ను 420 అంటుంది. నిజంగా కాంగ్రెస్ 420 అనుకోవాలా, లేకపోతే వాళ్ళు 420 పనులు చేసేసి మీకు గుర్తు చేస్తున్నారా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి ఈరోజు ఏదైతే ఉద్యమం కాలం అయిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొత్తానికి కేసీఆర్ అండ్ కో ఏదైతే కంపెనీ ఉందో మొత్తానికి అబద్ధాల కోరు 420 అంటే వాళ్ళకే ఫస్ట్ ఏదన్నా అవార్డు గిట్ట ఏమన్నా ఇంటర్నేషనల్ గిట్ట ఉంటే 420 అనే అవార్డు మటు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ప్రకారం ఐపీసీ ప్రకారం దాన్ని ఏం చెప్తామంటే 420 అనేది ఒక సెక్షన్. సో ఈ సెక్షన్ నిజంగా ఎవరు మోసం చేశారు, మోసం చేసినప్పుడు మాత్రమే 420 వర్తిస్తుంది. చీటింగ్ మొత్తం చీటింగ్ చేసిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో మంత్రులు అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ముఖ్యమంత్రి దానికి ఆయుధం పోసిండు, ముఖ్యమంత్రి ఆయుధం పోసి ఇటువంటి కల్లుబోలు మాట్లాడే కదా అధికారంకి వచ్చారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. రాములు గారు కన్ఫ్యూజ్ ఏం చేయలేదు. మీరంతా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు తాగినరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలన్నీ చూసిండ్రు, ప్రజలన్నీ చూసే మంచి దెబ్బ కొట్టిండ్రు. ఆ దెబ్బకి ఈరోజు బొక్కలు ఇరిగిపోతున్నాయి ఎక్కడికి అక్కడ అని చెప్పి మా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ బొక్క బోర్ల పడిండ్రు. రేపు ఇంకా కూడా అధికారంలోనే మేము ఉన్నాము అనే ఒక ఆలోచనతోనే కేటీఆర్, హరీష్ రావు, కవిత మాట్లాడడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి జ్యోతిరావు పూలే గారి గురించి ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ దండేసింది లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దండేసింది లేదు. బాబు జగజీవన్ రామ్ గారికి దండేసింది లేదు. ఇటువంటి వాళ్ళు ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి ఆమెకు మళ్ళీ కూడా చెప్పండి, మీ లిక్కర్ క్వీన్ గారికి మొత్తానికి మీరు లిక్కర్ దందనే చేసుకోండి. ఇప్పుడు మీకు జ్యోతిరావు పూలే ఎందుకు గుర్తొచ్చిందని చెప్పి చెప్పాలా? మాట్లాడదు, ప్రజాస్వామ్య పద్ధతితో మాట్లాడలే. మీ ముఖ్యమంత్రి లాగా మాట్లాడదు కాదు. మేము ముఖ్యమంత్రి ఇది ఒక విషయం ఏంటంటే
ఇంకొక వైపు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, మరొక వైపు వచ్చేసి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఒకే ఒక పాట పాడుతున్నారు. ఏంది అంటే ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తారు, లేకపోతే కూలిపోతుంది, ఇంకా జరుగుతలేదు అన్నది. అంటే ఇంత ప్రేమ ప్రజల మీద ఉన్న మీకు మరి ప్రజలు ఎందుకు చీకొట్టినట్టు? 9.5 సంవత్సరాల లోపల ఇవే పథకాలు మీరు కూడా పెట్టారు కదా, ఆ పథకాల పక్క మీకెందుకు దాని పక్క ప్రణాళిక లేకపోయింది? అంటే ఈ పథకాలతోని ఇవ్వాలి అనుకున్నప్పుడు దళిత బంధు ఏంది, జీవితకాలం మొత్తం ఇస్తామన్నారు. అరే జీవితకాలం కేసీఆర్ బతుకున్నంత కాలం, కేటీఆర్ బతుకున్నంత కాలం, హరీష్ కాలం బతుకున్నంత కాలం పథకాలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అంటే విద్యలో కానీ వైద్యంలో కానీ ఆ దిశలో కాకుండా ఓన్లీ పథకాలను నమ్ముకునే పైసలు ఇస్తాము అంటే బాంచందోరా అంటే బిచ్చం వేస్తామన్నట్టుగా మాట్లాడిండు. దాన్నే కదా జనాలు తిరస్కరించింది. ఇంకా మీరు పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పకుండా ఒక విద్య వైపు వైద్యం వైపు ఎందుకు మాట్లాడతలేరు? మంచి మెరుగైన వైద్యాన్ని ఇవ్వండి, మెరుగైన విద్యను ఇవ్వండి. ఎట్లాగో మన ప్రభుత్వం లోపల వాటి నాశనం చేసి పెట్టినాం కదా. సాక్షాత్తు సీఎం గారు అసెంబ్లీలో అన్నమాట ఏంటంటే ఉచిత విద్యను ఇచ్చినట్టయితే ప్రైవేటు వ్యవస్థ ఏం కావాలి, ఈ ప్రైవేటు వ్యవస్థ ఎవరి చేతిలో ఉందో మనం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు శ్రీ చైతన్య అన్న నారాయణ కాలేజీలకు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, దాని వెనకాల ఎవరు ఉన్నారో మనం చెప్పాల్సిన పని లేదు. ఆర్టీసీ బస్సులకు పోటాపోటీగా ఆరెంజ్ ట్రావెల్ ఎవరి చేతిలో లాక్కున్నారో మనం చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ దాంతోపాటు వచ్చేసి ఆర్టీసీలో ఉన్న పెట్రోల్ బంకులలో కూడా బినామీ పేర్లతోని పెట్రోల్ బంకులను ఆపరేషన్ చేసింది ఎవరో మనం చెప్పాల్సిన పని లేదు, మన కుటుంబ సభ్యులే కదా. అంటే ఇవన్నీ అంటే ప్రజలకు ఏదైతే ముఖ్యమో, ప్రజలకు ఏదైతే అవసరమో దాని గురించి మాట్లాడకుండా మీరు ఈ దళిత బంధు ఇస్తా అనే విషయాన్ని, రైతు బంధు ఎప్పుడు ఇస్తారనే అంశాన్ని, లేకపోతే ఈ పెన్షన్లు ఇస్తారనే అంశాన్ని ఇవన్నీ ఇవ్వాల్సిందే ప్రజలకు. డెఫినెట్గా దాన్ని ఎక్స్క్యూజ్ చేయొద్దు. దాంతోపాటు ఒక పక్కా ప్రణాళికను ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు? అంటే ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదా, ఆరోగ్యంగా ఇష్టం లేదా, మీరు ఎందుకు దీన్ని నర్శించడం లేదు? ఈ మాటలన్నీ ఇప్పుడున్న ప్రభుత్వానికి వర్తిస్తాయి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు అడగాలి, అదెందుకు అడుగుతలేరు అంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు విద్యా వైద్యాన్ని కావాలని అడుగుతారు. మీరు నాశనం చేసిన సెక్టార్లు ఈ రెండు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సర్వనాశనం అయిపోయిన సెక్టార్లను బాగు చేయమని అడగండి. వాళ్ళు వైద్యం మీద దృష్టి పెట్టాలి, విద్య మీద దృష్టి పెట్టాలి. బ్రహ్మాండంగా మేము ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాం. చూడండి, కంపల్సరిగా విద్య మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు గురుకుల పాఠశాలలు, బీసీలు, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్, ఉర్దూ మీడియాలు కూడా బ్రహ్మాండంగా చేపట్టినటువంటి అంశం ఒకసారి చూసి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందని అడగండి మీరు. మేము ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం, వారే చెప్పారు 100 రోజుల్లో మేము చేస్తాము. డిసెంబర్ 9 తారీఖున 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద సంతకం పెడతామని చెప్పారు. ఉచిత కరెంటు మీద సంతకం పెడతామని చెప్పారు. ఉచిత కరెంటు మరి 200 యూనిట్లకి పొర కూడా దిక్కు లేదు. మరి వాళ్ళు 2 గ్యారెంట్లు చేసినామంటారు. 2 గ్యారెంట్లు కాదు, ఒకటి ఆరోగ్యశ్రీ దాని మీద సంతకం పెట్టారు. రెండో దాంట్లో ఒకటి అంటే బస్సు ఇచ్చారు. అంటే రామన్న ఇప్పుడు గ్యారంటీలు చెయ్యలేదన్న బాధ కాదు బీఆర్ఎస్ ది. గ్యారంటీలను ఎక్కడ తొందరగా ప్రజల్లో చేస్తే మీ దుకాణం బంద్ అవుతుందేమో అన్న దాన్ని ప్రజలు ఈ రోజు అనుకుంటున్నారు. మీ భయం ఏమంటారు శివన్న? ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ చెయ్యలేదన్నా చేస్తారన్నా భయం వీళ్ళకు. వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు కనీసం 100 రోజుల టైం ఇచ్చినప్పుడు 100 రోజుల గురించి కూడా ఓపిక పడతలేరు. బీఆర్ఎస్ ఒక ముఖ్య నాయకులు ఫ్యామిలీ పార్టీ నిడిసబెట్టి మొత్తానికి కార్యకర్తలు కూడా అదే స్థాయిలో ఊరులాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. ఒక 100 రోజులు చెప్పినాము, 100 రోజులు ఓపిక పట్టాలి. అది లేదు, ఓ నెల రోజులు కాలేదు, ఇవాళకి 2 నెలలు కరెక్ట్గా 7వ తారీఖు రాజు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇవాళకి కరెక్ట్ 2 నెలలు. ఈ 2 నెలలు కూడా అధికారం పోయింది అని బాధపడడం తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా పని చేస్తుంది. రేపు మాకు ప్రజలలో మన్నన పోతుంది. మొత్తానికి మేము బొక్కబొర్ల పడిపోయినాము, ఇక మా పని అయిపోయింది, మా పార్టీ కూడా పోతుంది అనే ఆ ధోరణితో మాట్లాడుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు. మేము ఆగే ఉన్నాము, మేము చూస్తూనే ఉన్నాము, ఆగే ఉన్నాము. కానీ ఎక్కడ ఆగిరు రాములు భాయ్? మొత్తానికి కేటీఆర్, కవిత, హరీష్ రావు,
ఇది రాండలు, రామన్న ఒక విషయం దీనికి సూటిగా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఇప్పుడు కేటీఆర్ శాఖ మున్సిపల్ శాఖలో అంత కంపెక్కి రాష్ట్రం మొత్తం కంపు వాసన వస్తున్నా కూడా కేసీఆర్ ముక్కు మూసుకొని తిరుగుతున్నాడు తప్పితే నోరు తెరిచి మాట్లాడతలేడు. శివ బాలకృష్ణ పరిస్థితి ఏంది, సోమేశ్వర్ పరిస్థితి ఏంది, సోమేశ్వర్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పరిస్థితి ఏంది, సిసిఎల్పిలో ఉన్న మన దేవేందర్ రెడ్డి పరిస్థితి ఏంది. ఈ దొంగలందరినీ పెంచి పోషించిన కేటీఆర్ వీళ్ళ గురించి ఏం మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తున్నాడు కదా. ఈ మౌనాన్ని దోపిడంతా చేసి మౌనవ్రతం చేసేసి ఈ మౌనం వెనకాల విషయం ఏంది? మాట్లాడితే జనాలు కొడతారనా, లేకపోతే మాట్లాడితే ఇంకా జనాలు అసహించుకుంటారనా? ఇప్పుడు చట్టం ఉంది అన్న, చట్టం చేసుకోబోతుంటది కానీ మనం చేసిన పాపాలు కూడా ఇప్పుడు చట్టం పట్టుకుంటుంది. అరెస్ట్ చేసేటువంటి అధికారులను, అవినీతి అధికారులను అరెస్ట్ చేసేటువంటి అధికారము ప్రభుత్వం మీద ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు అరెస్ట్ చేయాలి. అది ఒక కోణం. అది దానికి కేటీఆర్ కి సంబంధం ఏంది? అంటే 9.5 సంవత్సరాలు ఒకే సీట్ లోపల ఒకే వ్యక్తి సీట్ లోపల ఫెవికాల్ మూసుకొని కూర్చున్నాడు. ఆ ఫెవికాల్ మూసుకునే వ్యక్తి 3 సంవత్సరాలు అయితే ట్రాన్స్ఫర్ ఇవ్వాలి అఫీషియల్ గా. 3 సంవత్సరాలు అయిపోయి 3 సార్లు ట్రాన్స్ఫర్ రావాల్సిన వ్యక్తికి అలా ఒక్క నిమిషం 3 సార్లు ట్రాన్స్ఫర్ రావాల్సిన వ్యక్తిని అక్కడే కూర్చోబెట్టి దోపిడీ చేసేసి 100 కోట్లు కొల్లగొట్టిన ఈరోజు శివ బాలకృష్ణ విషయంలో మాట్లాడాడు. సోమేశ్వర్ని అయితే పక్క రాష్ట్రానికి పోయిన అరే నీ రాష్ట్రం కాదయా, నువ్వు పక్క రాష్ట్రాన్ని తోసేసిన కాదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే నెత్తిన పెట్టుకొని పూజ చేసినంత పని చేసిండు కేసీఆర్. అంటే దొంగలను తీసుకొచ్చి పూజలు చేస్తుంటే మరి ప్రాణాల త్యాగాలు చేసిన ప్రజలు ఏం పాపం చేశారని. ఇప్పుడు ఉన్న గంధంరాజు కూడా పార్టీ గురించి ఎంతో కష్టపడిండు, కనీసం ఒక నామినేటెడ్ వాళ్ళని విచారణ చేసి వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? చట్టం పని చట్టం చేసుకోబోతాను కదా, చట్టం పని ఎట్లా చట్టం చేసుకోబోతారు. ఆ చట్టం లోపల ఈసారి మినిస్టర్లు కూడా పోతారు, ఆ చట్టం లోపల ఈసారి మినిస్టర్లు కూడా పోతారు. ఏ మినిస్టర్ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ ఏంటంటే ఇప్పుడు తాత జాగిరి తండ్రి జాగిరి ఇక్కడ రాసి ఉన్నట్టు ఆయన ఆఫీస్ మెయింటెనెన్స్ 9,000 రూపాయలు. యాక్చువల్గా అక్కడ కట్టాల్సింది గాంధీ భవన్ ముందు బిల్డింగ్ తీసుకుంటే 1,00,000 రూపాయలు. 9,000కు 30 సంవత్సరాలు ఎవడైనా రాసుకుంటాడా? ఆయన పేరు చెప్పుకొని ఇంకోటి వచ్చేసేమో ఐపీఎంలో పనిచేస్తాడేమో ఏకంగా జీతం తీసుకోవడానికే ఆఫీస్కి పోతాడు. దాని గురించి ఎవడు మాట్లాడు. ఇంకొక కమిషనరు ఒక మేడం గురించి చెప్పాల్సిన పని లేదు. మేడంకు పూర్తి సర్వహక్కులు రాష్ట్రం మీద ఉన్నట్టు ఇట్లా ట్రాన్స్ఫర్ రాగానే అటు మళ్ళీ అదే సీట్లో అక్కడే కూర్చుంటుంది. మరి మేడం గురించి మాత్రం ఎలాంటి చర్చ లేదు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనోడు మర్డర్లు చేసినామని చెప్తుంటాడు, వాళ్ళని అరెస్టులు చేపిస్తామంటుంటాడు, చేపిస్తామంటాడు. దానికి నేను మాత్రమే రక్షక ఉన్నానని చెప్పేస్తే స్టీఫెన్ రవీంద్ర ఎట్లాగో ఉంటాడు. ఈవినింగ్ వచ్చేసేమో ఉదయం అంతనేమో ఈయన చేస్తుంటాడు, సాయంత్రం వచ్చేసి మనోడు ప్రెస్ మీట్ పెడుతుంటాడు. అంటే దీని అంతా ప్రజలు చూసి అసహించుకోవడంలో ఇంత డ్రామాను చూసేసి ప్రభుత్వంలో ఒక్కొక్క మినిస్టర్ స్టోరీ మీద డే బై డే అన్నీ మీ కళ్ళ ముందు పెడుతుంటాం, ప్రజల కళ్ళ ముందు పెడతాం. ప్రజలే న్యాయం నిలుతారు. ఏది నిజం అనే దాన్ని బరాబర్ మాట్లాడుకుందాం. శివన్న చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము కూల్చడానికి అనట్లేదు అని చెప్పేస్తుంటే కూల్చడం ముహూర్తాలు పెడుతూ ఉంటారు. దాంతోపాటు మామే సరిపోదు అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఉన్న విజయసాయి రెడ్డితో కూడా మాట్లాడాడు. అయినా కూడా మాట్లాడాడు అయిపోయాడు. ఇప్పుడు జైల్లో కేసులు ఉన్నాయి, జైలుకు పోయి వచ్చినాడు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, ఏదో ప్రజల పుణ్యమా అంటూ ఎంపీ అయ్యిండు. ఎంపీ అయిన వ్యక్తి కూడా ఇప్పుడు ఏ విధంగా అయిందో చెప్పాల్సిన పని లేదు, మళ్ళీ నీతులు చెప్పుకుంటూ వస్తున్నాడు. నీతులు చెప్పడంతో పాటు ఏకంగా ప్రభుత్వమే కూలిపోతుందని చెప్తాడు. అంటే ప్రతిపక్షం లోపల ఉన్న కాంగ్రెస్ను షర్మిల ఎదుర్కోవడానికి అంత భయం. నిజంగా కన్నా షర్మిల అంటే వీళ్ళకి అంత దడబుడుతుందా? అంటే ఒకవైపు కాంగ్రెస్ అన్నా షర్మిల అన్నా రేవంత్ అన్నా ఇంత భయాందోళనతో ఎందుకు గురవుతున్నారు అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణలో ఇంత స్ట్రాంగ్ అన్నోళ్ళనే గుండెల రైళ్లు వరకెత్తిన రోజులు ఉన్నాయి. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్కి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తము వాళ్ళ మంత్రులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. మొత్తానికి 2.5 సంవత్సరాలు పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే ధర్నాలు అనుకోండి, లేకపోతే మీటింగ్లు అనుకోండి, దాంట్లో దడ పుట్టింది. ఆ దడ పుట్టే ఈరోజు కేసీఆర్ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చి ఏదో ఆయన అది ఇది చేస్తుండు. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. విజయసాయి రెడ్డి అసంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం ఫరక్ పడదు. గతంలో విజయసాయి రెడ్డి ఆల్రెడీ జైలుకు పోయిండు, కేసులు ఉన్నాయి. అది అప్పుడేదో
రాజశేఖర రెడ్డి గారి ఆ అభిమానంతో ఆయనకి గమ్మునుండడం జరిగింది. మటుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. షర్మిలకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలిగా చేయడం జరిగింది. ఈరోజు ఆమె అధ్యక్షురాలు వచ్చిన తర్వాత ఆమె ఇంత భయపడుతున్నారు వాళ్ళు. రాములన్న ఒక విషయము, శివబాలకృష్ణతో పాటు ఆయనకు బినామీగా వ్యవహరించిన, అంటే ఒకవైపు వచ్చేసేమో కేటీఆర్ ఏరి కోరి పెట్టుకున్న శివబాలకృష్ణ ఆయన తమ్ముడిని బినామీగా మలుచుకొని నవీన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు మనోడు విరుసుకుపడే కేటీఆర్ ఒకవైపు తన సంబంధించిన శాఖ లోపల తన జిహెచ్ఎంసీ లోపల ఇంత దారి దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కబోదిలాగా ఉన్నాడు అనుకోవాలా, లేకపోతే ఇది నేను కూడా పంచుకుంటున్నాము నా వాటా నాకున్నది అనుకోవాలా? ఈరోజు ఎవరి వాటా అయినా కూడా 10 నుంచి 20% అఫీషియల్గా తీసుకుంటే ఆఫీసర్లు తీసుకుంటూ ఉంటారు అనేది ఒక చర్చ. మరి ఈయన 10 నుంచి 20% తీసుకుంటేనే 500 కోట్లకు పైచీలకు దాటిపోతే మరి అసలు దొంగలు 80% తీసుకున్న దొంగలు ఎవరై ఉంటారు? ఆ దొంగలను డిఫరెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆ ప్రయత్నంలో ఉన్నారు. అంటే 80% తీసుకున్న వాళ్ళు ఎన్ని వేల కోట్లకు రీచ్ అయినలు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది. దీనికి ఈ అనుమానాలన్నింటినీ ఉండడానికి ఏ ఒక్క రోజైనా ఇదే అంశం మీద శివబాలకృష్ణను వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయాలి అనేది కేటీఆర్ డిమాండ్ చేయలేదు. నిన్ననే మళ్ళీ నవీన్ కుమార్ కూడా ఎంటర్ అయ్యాడు. ఇంకెవరెవరు ఎంటర్ అవుతారో చూద్దాం. దీనిపైన మీ స్పందన ఏందన్నా? ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా ఒకటే విషయం, చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు విచారణ చేపట్టండి, ఆ దోషులను శిక్షించండి. దీన్ని ఊరికే వెనుక ముందు ఆడేందుకు అరెస్టులు చేసి వాళ్ళని విచారణ చేపట్టండి. తప్పకుండా ఒకటి ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతుంది అంటే 1 by 1 ఒక్కొక్క. ఇప్పుడు శివబాలకృష్ణను వదిలిపెట్టేది లేదు, నవీన్ కుమార్, కేటీఆర్, దీని వెనకాల ఉన్న మంత్రిత్వ శాఖతో పాటు అనేక మంది ఐఏఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యిందో లేదో మనకు తెలియని విషయాలు, ఇంకా ఎవరు ఉన్నారో తెలియని విషయాలు. అంటే ఇంత గందరగోళం ఉన్న పరిస్థితి లోపల ఇన్ని 100 కోట్లు మాయమైపోతుంటే ఈ 10 to 20% తీసుకున్న వాళ్ళ దగ్గర ఇన్ని పైసలు ఉంటాయి, 80% తీసుకున్న దొంగలను ఎవరో పట్టుకుంటారా పట్టుకోరా? తీగ లాగితే డొంకంత కదిలిందనే ఉద్దేశంతోనే ఈ భయభ్రాంతులతోనే మళ్ళీ మా మీదకి ఏడొస్తుందో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద కొత్త నిర్ణయాలు తీసుకోమని చెప్పి లేకపోతే ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలలో జరుపు. నిన్న కూడా ఆలోచిస్తే బాల్కసుమన్ మాట్లాడడం మాట కూడా ఈరోజు చెడు పరిణామంకి దారి తీసింది. మొత్తానికి రెచ్చగొట్టేది అంటే రెచ్చగొడుతున్నారు మొత్తానికి. ఒక అంశం అన్న, అంటే ఇంత దోపిడీ ఫినాన్షియల్గా ఒక క్రైసిస్ని క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలలో ఏంటంటే మేము ఇక్కడ ఏదో బంగారు నిధులు గనుల్లో అనుకున్నాము, జనాలకు చాలా ప్రామిస్ చేశాము, ఈరోజు బంగారు గనులు లేదు కాక ఖాళీ గిన్నెలు మాత్రమే మిగిలిచిపోయిండ్లు, ఇక్కడ అసలు చూడడానికి ఏమీ లేదు, ఆ దొంగలను పట్టుకుంటామనేది చాలా క్లియర్ చెప్పిండు. ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఆ ప్రయత్నం ఒక్కటే సరిపోతుందా ప్రజలు అనుకుంటున్నారా? లేకపోతే దీన్ని తొందరగా దీన్ని పరిష్కరించేసి ఆ నిధులను రికవరీ చేసేసి ఆ నిధులను రికవరీ చేస్తేనే దగ్గరగా లక్షల కోట్లు వస్తాయి. ఈరోజు నిధులకు ఈ పథకాలకు ప్రత్యేకమైన నిధులను ఏమాత్రం కేటాయించిన పని లేదు. ఎవరెవరైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ను అడ్డు పెట్టుకొని దోపిడీ చేసిండ్లో ఆ ఆఫీసర్లు అయి ఉండొచ్చు, ఆ బ్యూరోక్రాట్స్ అయి ఉండొచ్చు, ఆ మంత్రులను, ఆ ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్కరు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రికవరీ చేసిన ఆ డబ్బులను రికవరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతకు రెట్టింపు పథకాలను ప్రజల ముందు ప్రవేశపెట్టచ్చు. దగ్గరగా మండలానికి ఒక కార్పొరేటివ్ హాస్పిటల్, కార్పొరేటివ్ స్కూల్స్ను కట్టియచ్చు. ఆ దిశలో మీరు ప్రయత్నాలు సాగిస్తున్నారా లేదా? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు, జిల్లాకి ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి. పాత ఏవైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ కేసీఆర్ వచ్చినాక ఎన్ని స్కూళ్ళు బంద్ అయినాయి అవన్నీ కూడా వెలికి తీయండి, లెక్కలకు తీసుకోవడం చెప్పడం జరిగింది. ప్లస్ హాస్పిటళ్ళను కూడా ఖచ్చితంగా గతంలో హరీష్ రావు గారు నేను మొత్తానికి ఇన్స్పెక్షన్ చేసినా అంత బాగుందని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా హరీష్ రావు వల్ల కూడా ఈరోజు మెడికల్ స్కామ్ జరిగింది. ఆ మెడికల్ మొత్తానికి ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళు ఎవరైతే స్కామ్లు చేసినారో
ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుండ్రో కొల్లగొట్టిండ్రో వీళ్ళని అందరినీ ఖచ్చితంగా బొక్కలు చూసి ఆ ధనాన్ని మొత్తం వెనక్కి వాపసు తీసుకురామని చెప్పి ప్రజల డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా ఇదంతా బాగా ఒత్తిడి ప్రభుత్వం మీదకి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు ఏదైతే కొల్లగొట్టిన ధనాన్ని కూడా వాపసు తీసుకోవాలని చెప్పి నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో, వీళ్ళు ఎవరైతే మున్సిపల్ శాఖ ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని శాఖలు ఇదే పద్ధతిగా ఉన్నాయి. దీనికి మెయిన్ బాస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర పంచుకొని మొత్తానికి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరిగింది. ప్రజలకు చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు సొంత అభివృద్ధి జరగడము, సొంతగా డబ్బులు సంపాదించడం ఎక్కువైపోయింది. కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకున్న కేటీఆర్ ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడము, ఆయన ఒక జెట్ ఫ్లైట్లలో తిరగడం అంటే మొన్నటి వరకు మొన్న దావుస్ పోయిన దాని గురించి ఆలోచిస్తే 13 కోట్లు. ఒక నిమిషం రామన్న ఈ బాల్కా సుమారు ఒక ప్రెస్ మీట్ లోపల మాట్లాడుతూ సీఎంని సంబోధిస్తున్న క్రమం లోపల ఈ రాష్ట్ర సీఎం అనే విషయాన్ని కూడా మర్చిపోయి, అయితే ఇంగితాన్ని మర్చిపోయి చెప్పు చూపించారు. ఇంతవరకు కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు చెప్పు చూపించలేదు. ప్రజలు కూడా ఎవరు చెప్పులు విసిరేసిన దాఖలా లేవు. అది ఆ సభ్యత మనం ఇంకా కోల్పోలేదు అక్కడి నుంచి. కానీ ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్గా పనిచేసిన వ్యక్తి, ఉస్మానియా స్టూడెంట్ జేఏసీ లోపల చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఈరోజు చెప్పు చూపిస్తున్నాడు అంటే ఎవడి మెప్పు కోసం? అంటే ఆ చెప్పులే తన జీవితంగా బతుకుతున్నాడా అనేది ఎవరు అంటే నిన్న సిరిసిల్ల రాజయ్య గారు ప్రశ్నించాడు, చాలా క్లియర్గా ప్రశ్నించాడు. ఆయన అన్న మాటలో ఏంటంటే, అరే నా కొడక, నువ్వు చెప్పు చూపించేది నీ బతుకంతా చెప్పుల కోసమే కదా, చెప్పులు నాకు ఆ చెప్పుల కోసమే కదరా నువ్వు చేస్తున్నది, అంత దిగజారిపోయినవనే ఘాటైన సమాధానాలు. ఎప్పుడు సిరిసిల్ల రాజయ్య గారు ఒకరిని నోరు తెరిచి మాట అన్న దాఖలాలు నేను ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు కూడా మీరు కానీ నేను కానీ ఆయన మాట్లాడు. తెలంగాణ ఉద్యమం లోపల ఎంపీలంతా కలిసేసి తెలంగాణ కోసము వాళ్ళను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉండి చాలా ఉన్నతంగా ఫైట్ చేసిన వ్యక్తులు కాంగ్రెస్ ఎంపీలు, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మరి అంత ఉద్యమం చేసిన వ్యక్తి ఈరోజు అంత బ్లాస్ట్ అయిపోవడానికి గల కారణము ఈరోజు బాల్కా సుమన్ అంత నీచమైన స్థితికి దిగజారినా కూడా దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారా? ఇలాంటి దాన్ని మీరు సమర్థిస్తారా? ఒక మాట చెప్పండి స్ట్రైట్గా. ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్గా మీరు ఒకసారి రివర్స్ చేసి చూసుకోండి, దీనికి మూలాలు ఎవరు? ఈ మూలాలంతా మీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిపై చెప్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడడానికి గల కారణం ఎవరు? కేసీఆర్ చెప్తుంటారు. అంటే కేసీఆర్ భాష లోపల కేసీఆర్ ఎక్కడైనా కూడా సన్యాసులు, దారుణ దద్దమ్మలు, సన్యాసులు, వాడు వీడు ఎవర్రా, వాడెవర్రా, వీడెవర్రా, రమ్మన్రా వాడిని, ఈ భాషనంతా ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? కేసీఆర్ కదా ట్రైనింగ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మార్పు కోసం వచ్చిన ప్రభుత్వం ఇది. ఒకసారి ఆలోచించి మీరు అడిగినారు, ఓకే నేను విన్నాను. మార్పు కోసం వచ్చిన ప్రభుత్వం ఇది. ఇంతకు బాల్కా సుమన్ మీరు మీ పార్టీ సమర్థిస్తుందా? మార్పు అంటే దొంగలు. ఒకసారి వినండి అన్న, మూలాలు ఎవరని మూలాలు కావాలి ముఖ్యంగా మనకు. ఎవరు ఉత్తగా చెప్పు చూపియారు, ఉత్తగా ఎవరు అరసరు. అంటే పైసలు ఏమన్నా పొగ పెట్టింది మంట రాదు, పొగ పెట్టింది ఎవరు? పొగ పెట్టుకున్నది మీరే, మంట తెచ్చుకున్నది మీరే, ఖాళీ చేసింది మీరే, పార్టీ పారిపోయింది, ప్రజలు తిరస్కరించింది కూడా మిమ్మల్ని. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కదా తిరస్కరించింది, కాంగ్రెస్ కాదు కదా తిరస్కరించింది, ప్రజలు తిరస్కరించారు. సంస్కరణ చేయాలి, సంస్కారవంతంగా ఉండాలి, సంస్కరణ చేయాలి, ఈ రాష్ట్రం మీద అవగాహన తెచ్చుకోవాలి, రాష్ట్ర సమస్యల మీద అవగాహన తెచ్చుకోవాలి, ఇచ్చిన హామీల మీద ఆలోచన ముందుకు వచ్చిన ఒక ముఖ్యమంత్రి గారు రండా సన్యాసి, తొందర ఇడుస్తాం, దవడ కొడతాం, గుద్దుతాం, నరుకుతాం, తంతం, ఇదేనా మార్పు? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి. కాంగ్రెస్ మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడక ముందు ఖచ్చితంగా దానికి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కేసీఆర్ ఇటువంటి భాషకి మాస్టరు, కేసీఆర్ నేర్పించడం జరిగింది. కేసీఆర్ వల్లనే ఈ రోజు భాష ఇటువంటి పరిస్థితిలో వచ్చింది. కేసీఆర్ మాట్లాడే భాష ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారి వాళ్ళని ప్రిపేర్ చేసుకోలే అంటే, ప్రిపేర్ చేయకపోతే పీకనికి వచ్చిన అంటాడు. ఒక కెప్టెన్ ని పట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని మీరు
పీకనికి వచ్చినారు అసెంబ్లీలో మాట్లాడతారు. మొన్న అసెంబ్లీలో జరిగిన విషయం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఎంత ఉందంగా మాట్లాడిండ్రు. మిమ్మల్ని బయటకు కూడా పోయమని పంపించద్దు, సస్పెండ్ చేయొద్దు అని చెప్పి స్పీకర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకు? మీరు చేసిన తప్పులంతా మీరు వినాలి, ఈ పనిష్మెంటే మీరు వినాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాస్ అవుతుంది. ఇద్దరు ఎవరు వాయిస్ పోవట్లేదు, ఎవరు వాయిస్ పోవట్లేదు. మాట్లాడితే రామ్లన్న చెప్పండి, చెప్పండి. క్వశ్చన్ వేశారు, సమాధానం చెప్పాలి. అంటే రామ్లన్న ఇక్కడ సభ్యత సంస్కారం గురించి కేసీఆర్ చెప్పాలా? అది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పాలా సభ్యత సంస్కారం గురించి? ఈ సంస్కారాన్ని 10 సంవత్సరాలు ఎందుకు పాటించలేదు, అంతకుముందు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన సంవత్సరాలు ఎందుకు పాటించలేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇది డెఫినెట్గా సూటి ప్రశ్నలే ప్రజలు అడుగుతున్నారు, దాని దగ్గర మన దగ్గర ఆన్సర్ లేవు. సో ఏదేమైనా కూడా అంటే ఏదేమైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి రండా అన్న ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి రండా అన్నాడు అనే దాన్ని అందరు తెలిసిన విషయమే. అలా అనిపించే దిశలో బీఆర్ఎస్ ప్రవర్తించలేదా? బీఆర్ఎస్ రెచ్చగొట్టలేదా? బీఆర్ఎస్ పదే అన్న ఒక్క నిమిషం ప్రజలు కోరుకున్నది ఇదేనా అంటే అన్న ఒక్క నిమిషం. బీఆర్ఎస్ ఇక్కడ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్నలు నాకు ఆన్సర్ చెప్పండి. ఉద్యమకారులుగా పోరాట యోధులుగా మాకు ఆవేశం ఉంటది. మా ఆదినాయకుడు అంటే ఎవరు తట్టుకోలేదు. ఉద్యమ నాయకుడు ఈరోజు తెలంగాణ చైతన్యం తెచ్చిండు, తెలంగాణ ఉద్యమాన్ని ఊతం పోసిండు, అన్ని వర్గాల్లో మమేకం చేస్తుంది. రాష్ట్ర బాగా ముందు భాగంలో ఉన్నాడు. రామ్లన్న ఒక్క నిమిషం, రామ్లన్న ఒక్క నిమిషం అన్న, రామ్లన్న ఒక్క నిమిషం. ఇది శివన్న, ఈ గందరగోళాలు ఈ పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. ఇది రాజకీయాలన్న తర్వాత డెఫినెట్గా ఉంటాయి, అందులో లేదు. ఇట్లాంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం ప్రజల్లో ఎక్కడ నెగిటివ్గా కనిపించిన దాఖలాలు నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది కేసీఆర్ మాట్లాడిన భాష, కేసీఆర్కి అలా చెప్తేనే అర్థమవుతుంది అన్న దాన్ని ప్రజలు కూడా దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. అలాగని చెప్పేసి బూతులను మనం ఏమైనా ఎంకరేజ్ చేసేది కూడా ఏం లేదు. ఎవరైనా సభ్యతగానే మాట్లాడుకోవాలి, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మాట్లాడుకోవాలి. కానీ అట్లా మాట్లాడి రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చినప్పుడు ఎవరైనా బ్లాస్ట్ అవుతాడు. అంటే తన రాష్ట్రం లోపల జరుగుతున్న అంశాలను ముఖ్యమంత్రి తన శైలిలో సమాధానం చెప్పిండు. దీన్ని ఈ సమాధానాన్ని ఇంకా ఘాటుగా చెప్తే బాగుంది అనుకుంటున్నారా? ఈ డోసు వీళ్ళకి సరిపోతుంది అనుకుంటారా? అంటే పొద్దాక వాళ్ళు ప్రభుత్వం కూల్చేస్తా అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజుకి 2 నెలలు ప్రభుత్వం వచ్చి ఖాళీ 1 నెల కూడా కాలేదు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలగొడతాము, వాళ్ళకు 2% 3% ఎక్కువ ఉంది, లేకపోతే మేమే వస్తాము, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది పదే అనడుతుంది. ఎవడ్రా కూలగొడతాడని చెప్పి గట్టిగా అన్నాడు. దానికి ఎందుకంటే రండా అనే మాట ఎందుకు మాట్లాడినరు? మాకు దమ్ముంది, మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాము, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిండ్రు, మిమ్మల్ని కూలగొట్టిండ్రు ప్రజలు, దెబ్బ కొడితే బొక్క బొర్ల వాడి మూలగొడ్డరు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. దానికి బాల్కా సుమన్ ఇంట్లో బ్లాస్ట్ కావడం తప్పు, కేటీఆర్ మాట్లాడడం తప్పు, హరీష్ రావు మాట్లాడడం తప్పు, కవిత బాల్కా సుమన్కి శబాష్ బాగున్నావు అంటదా? అంటే మొత్తానికి ఇటువంటి భాష మీరు ఇంకా పొంచి పోషిస్తారు. నేను గతంలో కూడా చెప్పింది ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆరే ఈ భాషని మార్పిడి తీసుకొచ్చిండ్రు. అసెంబ్లీలో కూడా ఇదే తరహైన భాషలో మాట్లాడిండు. జరిగింది. కేసీఆర్ పదే నేర్పించాడు. ఒక ట్రైనింగ్ కేసీఆర్ కాలేజ్ స్కూల్ లాగా ఓ యూనివర్సిటీనే పెట్టేశాడు, బూతుల యూనివర్సిటీ. ఒక ప్రెస్ వాళ్ళని కూడా ఇడవాడు, ఎవరిని పడితే వాళ్ళని కూసో, నువ్వు ఏ పేపర్, నువ్వు ఏ మీడియా, నువ్వెవరు కూసో, నువ్వు ఎవరి తరఫు అంటాడు. కూసో ఇసొంటోలే కుక్కలు వస్తారు, నక్కలు వస్తారు అంటాడు. ఇది అంటే మనుషులు, నీకు ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు కుక్కలు నక్కలుగా కనబడుతుండ్రా? అంటే ఈరోజు దెబ్బ కొడితే ఇప్పుడు నువ్వు ఎవడైతే కేటీఆర్ స్పెషల్ ఫ్లైట్ తిరుగుతాడు, ఆటో వాళ్ళు గుర్తొచ్చిండ్రు, ఆటోలో తిరుగుతుండు. అంటే మిమ్మల్ని దెబ్బ కొడుతుంటేనే మీరు సరిగ్గా అవుతారు. మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న రోజులంతా ప్రజలను ఎవరిని దేకలే. ఈరోజు ప్రగతి భవన్ అనుకుంటాం, కట్టేసినావు, ఇటు డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి ఫుల్ఫిల్ చేయలేదు. 420 అంటున్నారు. దళిత ముఖ్యమంత్రి చేసినావా? దళితకు 3 ఎకరాలు ఇచ్చినావా? లేకపోతే దళిత బంధు ఇచ్చినావా? హుజూరాబాద్లో షురూ చేస్తే హుజూరాబాద్లోనే మీరు ఇవ్వలే. అంటే మీరు ఎంత పెద్ద 420 అనేది మీరు చేసిందంతా ప్రజలు ఆల్రెడీ దృష్టిలో ఉంది. అందుకే మీరు ఖచ్చితంగా సాగు రామ్లన్న ప్రశ్న రామ్లన్న, ఇప్పుడు మన స్థాపన, మన స్కూల్ ఏంటంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం. దాని పేరు ఏంటంటే బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వచ్చేసేమో కేసీఆర్ గారు, ప్రిన్సిపాల్ వచ్చేసేమో కేటీఆర్, హెచ్ఓడి వచ్చేసి హరీష్ రావు, మిగతా వాళ్ళంతా లెక్చరర్స్ ఎక్సెట్రా.
ఈ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయింది తెలంగాణ నాయకులు ప్రజలు, సో మాలాంటి మీడియా వ్యవస్థలు. ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అలాంటి భాషనే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే బంతిని గోడకు విసిరి కొడితే బంతి తిరిగి వచ్చి మూతిపళ్ళు రాలగొట్టడం అంటే గిట్లే ఉంటుంది. అంటే ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేయన్నా, మనము తిట్టాలెందుకు, తిట్టిపించుకోవాలనేందుకు. నిన్న చెప్పు చూపియాలెందుకు, నిన్న మొన్న ఒక్కటే నిమిషం అన్న, 1 సెకండ్, బాల్కా సుమను చెప్పు చూపియాలెందుకు సిరిసిల్ల రాజయ్య గారితోని కుక్క కంటే హీనంగా నీ బతుకురా, నీ బతుకు గురించి వాళ్ళ చెప్పులు నాకురా అని చెప్పి అనిపించుకోవడం ఎందుకు? అంటే అనిపించుకోవడం అంటే తిట్టించుకోవడం అంటే కొట్టించుకోవడం అంటే గిదేనేమో సామెత. చెప్పనగా కంక్లూడ్ చేయండి. ఒకటేనా, ఇప్పుడు అందరూ సుతపూస మాటలు మాడదు కానీ సిరిసిల్ల రాజన్న ఆరిపోయిన దీపం. అది తన సొంతం కోడళ్ళు మరి ఇది పర్సనల్ విషయాలు, వ్యక్తిగత ఇది. సిరిసిల్ల రాజయ్య గారి కోడల విషయం చెప్పాల్సిన పని లేదు, అది ప్యూర్ గా ఫ్యామిలీ విషయాలు. ఇలాంటి డిస్కషన్ లో ఫ్యామిలీని మనం ఎంటర్టైన్ చేయొద్దు. అదే కవిత విషయంలో మనం ఎంటర్టైన్ చేస్తామా? కవిత అనేక లిక్కర్ రాని అన్నారు, కవిత దోపిడీ చేసింది అన్నారు, కవితను దొంగ అన్నారు, కవిత లిక్కర్ సప్లై చేస్తుంది అన్నారు. దాన్ని మనం ఏమన్నా ఎంకరేజ్ చేస్తామా అన్న? అది తప్పు అన్న. బీజేపీ మీటింగ్ పెట్టి చెప్పింది తప్పు అని నేను అనేక ఛానళ్లలో, నేషనల్ స్టేట్ మీడియాలలో గొంతెత్తి అరిచిన. ఆడపిల్లలు అట్లా మాట్లాడడం, మనం దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదన్న. సో మిగతా విషయం కంటిన్యూ చేయండి. ఇవన్నీ గుంపు మేసి చెప్పండి అన్న. మార్పు, కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా మార్పు? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే ఇదేనా? కొత్త విధానం లేదా? కొత్త ఆలోచన లేవా? కొత్త యుగానికి నాంది పలకాలి కదా. డెఫినెట్ గా ఏదైనా పోయిన ముచ్చట మీరు చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా. మీరు ప్రగతి భవన్ కు మధ్యలో ఉన్న ఆ కంచెను తీసేయలేదు, వాళ్ళు తీసేసిండ్రు. ప్రజలను కలవలేదు, వాళ్ళు కలుస్తున్నారు. కంక్లూడ్ చేయండి అన్న, కంక్లూడ్ చేయండి. సీఎం అని ఆయనకు ఒకసారి గుర్తు చేయండి అందరు కలిసి. ఇప్పుడు ఆయన సీఎం, ఆయన ఇంకా ప్రతిపక్ష నేత దగ్గర మాడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ పక్షం కావాల్సింది ఎవరు? రాములు గారు గతంలో ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అర్థం కాలేదా? ఆయన ముఖ్యమంత్రిగా చేస్తుండు, ఒక్క నిమిషం. ఇది శివన్న ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కంక్లూడ్ చేసి చెప్తాను. మార్పు సీఎం గారు భాష మీద పట్టుదల సాధించుకోవాల్సింది సీఎం గారు చైర్లో కూర్చొని పక్కన సిఎస్ గారు ఉండి, పక్కన ఐపీఎస్ ఆఫీసర్లు ఉండి అదే భాష విచిత్రంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ ప్లేస్ లో మీరున్నా కంక్లూడ్ చేయండి అన్న, కంక్లూడ్ చేయండి అన్న, టైంగా వస్తుంది, కంక్లూడ్ చేయండి. మేము జయరామను ప్రేమిస్తాం, శివన్ను ప్రేమిస్తాం. మీ గురించి ఎవరైనా తప్పుగా మాడితే మేము ఖండిస్తామా? కోపం రాదా అన్న? థ్యాంక్ యూ వస్తుంది అన్న, కంక్లూడ్ చేయండి అన్న. కాబట్టి ఏమంటే ప్రజాస్వామ్యం ఈ రాజ్యంలో వారికి అవకాశం కల్పించినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని దృష్టి అంతా పాలన మీద, దృష్టి అంటే సంక్షేమం మీద, దృష్టి అంటే ఎక్కడెక్కడ లోపాలు జరిగినవో, ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నావో, ఎక్కడెక్కడ అవినీతి అధికారులు ఉన్నారో, ఎక్కడెక్కడ రావాల్సినటువంటి వనరులు ఉన్నావో వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ విచిత్రమైన భాష మాట్లాడితే అవతల ఊకుంటారా? అందులో నా ఉద్యమకారులము ఊకుంటామా? అందులో నా కంక్లూడ్ చేయండి అన్న, టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇవన్నీ కాబట్టి మేము రాజనీతి ద్వారా మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. పక్క రాష్ట్రాలకు మనకు కొట్లాట పెట్టే మాటలు మాట్లాడొద్దు, మరి లేనిపోని మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఏం చేస్తావో సూటిగా చెప్పండి. మీ ఉద్యమ కాలం నాకు తెలుసు, మీ జీవితం లోపల జరిగిన సన్నివేశాలు తెలుసు. మీరు రైట్ లెఫ్ట్ గా హరీష్ రావుకు ఉన్నారు, హరీష్ రావుకు అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు అయినా కూడా మీరు ఎదుగుదల ఏమైనా చేశారా? ఎందుకు అంటే మీ ఎదగపోవడానికి గల కారణాలు ఏందో, ఏం అడాలు వచ్చినాయో అందరికీ తెలుసు. అంటే ఈరోజు ఎవరి కోసం అయితే దోపిడీ చేయాలో వారి కోసం దోపిడీ చేశారు, ఇది వాస్తవం అన్న. చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈరోజు రాములు గారు అన్నట్టు మేము కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతోనే మేము ఆల్రెడీ మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఉందాగా మాట్లాడడం జరిగింది, మర్యాదగా పద్ధతిగా అందరినీ రిసీవ్ చేయడం జరిగింది, టైం ఇవ్వడం జరిగింది. అవసరమైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు కూడా వాళ్ళని సస్పెండ్ చేయొద్దు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వినాలని ఉందాగా మర్యాదగా పద్ధతిగానే చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు కూడా మేము ఎట్లా అమలు చేయాలో ఏందనే
ఉద్దేశం ప్రకారమే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మంత్రులందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతుంది. కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాలాంటి నాయకులకు కూడా ఈరోజు మీరు ఉద్యమకారులు అని చెప్తున్నారు రాములు గారు. ఉద్యమకారులని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. మొన్న రీసెంట్లీ 6 గ్యారెంటీ అప్లికేషన్లలో చెప్పడం జరిగింది. గతంలో 9.5 సంవత్సరాలలో మీలాంటి ఖచ్చితంగా పనిచేసిన పిలవలేదు. సో రాజ్ న్యూస్ కు ఎవరి మీద ఎలాంటి కోపతాపాలు లేవు. ఇక్కడ జరుగుతున్న సమస్యలను ప్రజల ముందు చూపించడం లోపల మేము చాలా క్రియాశీలకంగా చాలా మమ్మల్ని మేము ఒక్కసారి అద్దంలో చూసుకున్నట్టుగా జరిగిన విషయాలన్నింటినీ ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలే దీనికి నిర్ణయితలు. ఏది నిజమనే ఈ ప్రోగ్రాం లోపల నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. నిజాలు ప్రజలతో డిస్కస్ చేయడం కోసం బరాబర్ చర్చిద్దాం. బరాబర్ ప్యానల్లో ఉన్న పెద్దలకు వచ్చిన ఇన్వైటీస్కి నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అన్న.